ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనములో ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. ఇప్పుడు మీరు చెప్పండి. ఈ మాటలు ఎవరు పలికారు? ఎవరు పలికారు? ప్రసంగి అయిన సొలొమోను ఈ మాటల్ని పలికాడు. అర్థమవుతుందా? మానవ కోటికి ఒక విధి ఉందని. విధి అంటే ఏంటో తెలుసా? విధి అంటే విద్యుత్ ధర్మము అని అంటారు. ఏ ధర్మము? విద్యుక్త ధర్మము. అర్థమైందా? విద్యుక్త ధర్మము అంటారనమాట విధి అనే దాన్ని. అంటే ఏంటి? ఇంకా అది మనము చేయాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఒక మిషన్ మనం ఆన్ చేసామనుకోండి, ఆ మిషన్కి ఒక క్రమం ఉంటుందిగా. ఇప్పుడు వాల్ క్లాక్ ఉంది, వాచ్ ఉంది, వాచ్ గోడ గడియారం. క్లాక్ ఎలా తిరిగిద్ది? ఎలా తిరిగిద్ది? క్లాక్ వైజ్ అంటారు, యాంటీ క్లాక్ వైజ్ అంటారు. అంటే దానికి ఒక క్రమం అనేది ఉంటుంది అనమాట. అట్లాగే అది దానికి అలా తిరగడం అనేది దాని యొక్క విద్యుక్త ధర్మము. అదే దానికి విధి. దానిని తయారు చేసినటువంటి వాను దానికి ఏర్పాటు చేసినటువంటి విధి. అర్థమవుతుందా? అంతేగాని అది ఉల్టా తిరిగింది అనుకోండి గడియారం, ఏమైద్దండి? పాడైపోతే ఉల్టా తిరిగిద్ది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అని అంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, ఇదే మానవ కోటికి విధి అని చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఈ వ్యక్తి ఎవరు అని అంటే ప్రియులరా, ఈ వ్యక్తి యొక్క తరములలో ఏ వ్యక్తి? ఈ సొలొమోను అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి యొక్క తరములలో ఆయన కంటే ముందు గాని ఆయన తరువాత గాని ఈయనంతటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి లేడంట. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన దాకా. అర్థమైందా? భూమి మీద ఇద్దరే జ్ఞానులు ఉన్నారు. ఆ లెక్కన మనం చూస్తే ఎవరు? ఒకళ్ళేమో జ్ఞాని అయిన సొలొమోను అయితే, ప్రభు వచ్చిన తర్వాత సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు. అర్థమైందా? అంటే ప్రియులరా, ఈ వ్యక్తి ఎవరు? ఈయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఈ మాటను మనం ఎందుకు మన మనసులో ఉంచుకోవాలి అని అంటే, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. మరి ఎవరు ఈ వ్యక్తి అని అంటే, జ్ఞాని. ఎలాంటి జ్ఞాని అని అంటే, ఇతని తరములలో ఇతని కంటే ముందు ఇలాంటి జ్ఞానము కలిగిన వాడు లేడు. ప్రభువు వచ్చే వరకు ఇంతటి జ్ఞానము కలిగిన వాడు మరొకడు లేడు. కాబట్టి ఇతని మాటను మనం ఏం చేయాలి? మనసున పెట్టాలి. ఈయన చెప్పినటువంటి మాటలు ఉన్నాయి చూశారు, ఈ జ్ఞాని చెప్పిన మాటలు, అవి వింటుంటే చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ప్రియులరా. కాబట్టి ఈరోజు నేనేమంటాను అనంటే, ఈ వాక్యాన్ని తీసుకోవడానికి గల కారణము ఏంటి అనంటే, ఈయన చెప్తున్న మాటను చూశారు, మానవ కోటికి ఒక విధి ఉంది, ఆ విధిని అనుసరించటం తప్ప ఇంక వేరే మార్గమే లేదు. అది ఏంటి అనంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటము, మరొకటి ఆయన కట్టడలను అనుసరించి నడవటం. అర్థమైందా? ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మనం చూస్తే ప్రియులరా, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇతనికి చెప్పాడనమాట. ఏమని? ఆ చదవండి బ్రదర్, 7వ వచనములో, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగమని సెలవీయగా. దేవుడు నేను నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నావో దానిని నువ్వు నన్ను
అడుగు అని చెప్పాడు. నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడికి వచ్చి ఒకవేళ మీకు కల్లో కానీ డైరెక్ట్గా కానీ ప్రత్యక్షమై మిమ్మల్ని అడిగితే ఏమడుగుతారు? ఎవడైనా కానీ సాధారణంగా ఏమడుగుతారండి? ఐశ్వర్యాన్ని అడుగుతారు, ఆస్తిపాస్తులను అడుగుతారు, అందాన్ని అడుగుతారు, ఆయుష్ను అడుగుతారు, బలాన్ని అడుగుతారు. అర్థమైందా? ఆరోగ్యాన్ని అడుగుతారు. కానీ ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడంటే, ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించితివి కనుక ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడో? ఈ గొప్ప జనానికి న్యాయము తీర్చగలిగిన శక్తి గలవాడు ఎవడు లేడు ప్రభువా, ఎవడో తీర్చలేడు. అందుకే క్వశ్చన్ మార్క్ వేశాడు, ఎవడో. అందుకే ఏం చేయాలంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, కనుక అక్కడ అంటున్న మాట, తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. అప్పుడు అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని చెప్పెను. అర్థమవుతుందా? మొదటి రాజుల్లో కూడా చూస్తే 3వ అధ్యాయంలో ఉంటది, నీకంటే ముందు తరాల్లో ఇలాంటి జ్ఞానం కలిగిన వాడు లేడు, నీ తర్వాత తరాల్లో అంటే ప్రభువు వచ్చే వరకు నీకంటే గొప్ప జ్ఞాని లేడు అని ఉంటది. కాబట్టి ప్రియులరా, ఇంత జ్ఞానము కలిగిన వాడేనా? అర్థమైందా? ఇంత జ్ఞానము కలిగిన వాడికి ఏం జరిగిందంటే, ఈ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి గురించి ఒక వ్యక్తి విన్నారు. ఎవరు? షేబా దేశపు రాణి. ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథంలో 9వ అధ్యాయములో ఉంటది. ఎందుకు ఈయన గురించి నేను మాటలు చెప్తున్నాను అని అంటే, మీకు కొంత తెలియాలి కాబట్టి. 9వ అధ్యాయములో చూడండి, 5వ వచనము నుంచి చదవండి. నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమే గాని, నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూను నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. అలా చెప్పుకుంటూ ఆ మంట ఉంటది. చివరిగా ఈ 8వ వచనములో, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని అంటది. అర్థమైందా? ఈ షేబా దేశపు రాణి జ్ఞాని అయిన సొలొమోను గురించి విని ఆయనని కొన్ని కష్టతరమైన ప్రశ్నలు అడిగి ఆయన జ్ఞానాన్ని పరిశీలించడానికి నీకు ఇక్కడికి వచ్చింది. ఆయన గురించి ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ వాటన్నిటికీ ఆయన చక్కగా జవాబులు చెప్పాడు.
ఆ తర్వాత అక్కడున్న వైభవము, ఆ రాజ్యాన్ని, ఆ కట్టడాలను అవన్నీ చూసిన తర్వాత, ఆ ఆతిథ్యాన్ని చూసిన తర్వాత ఆమె పలుకుతున్న మాటలు అన్నమాట. నీ కార్యాలను గురించి, నీ జ్ఞానమును గురించి నా దేశంలో నేను విన్నాను. అయితే నా దగ్గరకు వచ్చి ఆ మాటలు చెప్పిన వారు నీకున్న దాంట్లో సగం కూడా నాకు చెప్పలేదు. ఇక్కడికి వచ్చి నేను అవన్నీ చూశాను. అసలు నీ భాగ్యం ఎంతో గొప్పది అని చెప్పి, నీ జ్ఞానం ఎంతో హెచ్చుగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అంటే ఇంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. అర్థమైందా? ఒక దేశపు రాణి అంట. ఎక్కడి నుంచట? భూమి నలుదిక్కుల నుంచి ఆమె ఈ జ్ఞానం ఎవరికి లేదని చెప్పేసుకుని ఉన్నటువంటి ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి ఆ జ్ఞానాన్ని మెచ్చుకుంటుంది. అంటే ఇంత గొప్ప జ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు ఉండవలను. ఇదియే మానవ కోటికి విధి. ఒక విధి చెప్తున్నాడు. ఏంటి అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఒకవేళ ఉన్నట్లయితే మనము ఏం పొందుకుంటాము అనే విషయాలు ఈరోజు నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అర్థమైందా? ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నానంటే, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి అని చెప్పిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఎవరైనా ఈ భూమి మీద యేసు ప్రభు వారు వచ్చినంత వరకు, అంటే భూమి సృజించిన మొదలుకొని, భూమిని దేవుడు నిర్మించినది మొదలుకొని, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన దాకా భూమి మీద ఒకే ఒక్క జ్ఞాని ఉన్నాడు. ఆ జ్ఞాని ఎవరు అని అంటే సొలొమోను. ఆ జ్ఞాని అన్నాడు కాబట్టి ఈ మాటను మనం ఏం చేయాలా? వినాలి, మన మనసులో దాన్ని ఉంచుకోవాలి, ఆ మాటను బట్టి మనము జీవించాలి. ఎందుకనంటే ఇతను సాధారణమైన వ్యక్తి కాదు. అందుకని ఈరోజు మీకు ఈ మాటలు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే మనకి ఏమొచ్చింది అని అంటే, చాలా మంది ఎందుకులే అని అనుకుంటారు కదా. మనం అలా అనుకునే లిస్టులో మనము ఉండకూడదు. అర్థమైందా? మన భక్తి ఒకానొక దినమును మనల్ని కాపాడుతుంది ప్రియులారా. అర్థమైందా? అందుకని కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నదంట. ఏముంది? ఎవరి మీద ఉంది చెప్పండి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదన యెహోవా దృష్టి ఉంది. ఏముంది? యెహోవా దృష్టి ఉంది. నీ భక్తి ఎప్పటికీ వ్యర్థము కాదు. ఎందుకంటే దేవుని మాటలు ఇక్కడ రాయబడినాయి. ఏంటంట? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తు కలిగిన వారి మీదన ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించిన ప్రియులరా, దేవుని దృష్టి అనేది మన మీద పడితే ఏముంటుందో తెలుసా? ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. ఎక్కడైతే దృష్టి ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది. ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడ కార్యం ఉంటుంది. ఎక్కడైతే కార్యం ఉంటుందో అక్కడ ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? దృష్టి, యెహోవా కను దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కన్ను దృష్టి మన మీద ఉంటే ఆయన మనస్సు మన మీద ఉండిద్ది. ఏంటంట? ఆయన మనస్సు మన మీద ఉంటుంది. ఆయన మనస్సు ఎప్పుడైతే మన మీద ఉంటుందో మన దగ్గర ఏం చేస్తాడు? ఆయన కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కార్యము చేస్తాడో
ఆయన కార్యానికి ఏదైనా వ్యతిరేకం ఉంటుందండి? ఫలితం అనేది రావాల్సిందే. ఆకాశము నుంచి హిమమును వర్షమును భూమి మీద పడి తిరిగి నా దగ్గరికి నిష్ఫలముగా రాదంట. అది దేవుడు అంటా ఉన్నాడు యెషయా గ్రంథములో. ఎలా వచ్చిందంట? అది తగిన ఫలాన్ని తీసుకుని వచ్చిందంట. అట్లాగే ఆయన కన్ను దృష్టి నీ మీద పడితే మన బ్రతుకు ఎలా ఉంటది? ఎలా ఉంటుందండి మన బ్రతుకు? చెప్పండి, ఎలా ఉండిద్ది? ఎలా ఉంటుందండి? ఆకు వాడక తగిన కాలములు అంటే ఏంటి? తన కాలమందు అంటే తన కాలం అంటే ఏంటి? ఇంకా ప్రతి సీజన్ లేదు దానికి. తన కాలమందు అంటే తన ఇష్టం. ఇంకా అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే నువ్వు ముట్టిందల్లా ఏమైంది? అర్థమైందా? నువ్వు చేసేదంతా సఫలమైంది. అయితే ప్రియులారా, ఒక్కటే ఏంటో తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు, మానవ కోటికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటి అని అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. నేను అడుగుతా ఉన్నాను, ఆయన యందు భయము భక్తి కలిగి మనం ఉన్నామా? ఆయన యందు భయము భక్తి కలిగి మనము ఉన్నామా? ఒకవేళ ఉంటే నీకు వ్యతిరేకంగా ఏది జరగదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎడల నువ్వు భయము భక్తి కలిగి ఉంటే నీకు వ్యతిరేకంగా ఏది జరగదు. ఎందుకంటే దేవుని కన్ను దృష్టి నీ మీద ఉంటది, ఆయన మనస్సు నీ మీద ఉంటది. నీ దగ్గర ఆయన కార్యం చేస్తాడు. అది తగిన సమయంలో ఏమవుతుంది? ఫలభరితంగా ఉంటది. ఆ ఫలాలు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి? తింటారా లేదా? కాబట్టి గమనించిన ప్రియులరా, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. మన భక్తి మనల్ని ఎప్పటికీ కూడా నాశనానికి నడిపించదు. మన భక్తి మనల్ని ఎప్పటికీ కూడా మనల్ని వ్యర్థపరచదు. మన భక్తి మనల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతుంది. కాబట్టి భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, చూడండి 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందంట? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులరా, యెహోవా యందు భయము భక్తి కలిగి మనం ఉంటేనంట, ఎవరి దూత అంట? ఆయన దూత. ఆయన దూత కావలియుండి వారిని రక్షించిద్దంట. ప్రియులరా, మనము గనక దేవుని ఎడల భయము భక్తి కలిగి మనము జీవిస్తే దేవుని దూత అంట ఎలా ఉంటుందో తెలుసా? కావలి. మనం బండి మీద వెళ్తున్నాం అనుకోండి, ఆయన దూత ఏం చేస్తుంది? కావలి కాసిద్ది. అర్థమైందా? ఆయన దూత కావలి కాసిద్ది. మనం ఏదైనా పని చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఆయన దూత కావలి కాసిద్ది. ఒకవేళ నువ్వు ఏదైనా పని దగ్గరికి వెళ్ళావో లేదా మార్గములో వెళ్తున్నావో, ఆ మార్గములో నీకు ప్రాణహాని ఉందనుకోండి, యెహోవా దూత ఏం చేస్తుంది? ప్రాణహాని నుంచి నిన్ను విడిపించిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడే మనకు తోడుగా ఉంటాడండి. దేనిని బట్టి అంట? ఆయన యందు భయము భక్తి కలిగి మనము ఉన్నట్లయితే. ఆయన యందు భయభక్తులు ఉంటే నీళ్లలో కూడా మార్గాన్ని ఇచ్చేస్తాడు ఆయన. అర్థమైందా? అగ్నిలో నుంచి మనల్ని నడిపించేస్తాడు. అర్థమైందా? గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎందుకనంటే ఆయన దేవదూతలు మనకి ఎప్పుడు కూడా కావలు ఉంటాయంట. ఏ హాని కూడా మనకి సమీపించదంట. ఎందుకనంటే ప్రియులరా, ఇక్కడ రాయబడిన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు
సేవకులైన ఆత్మలు కారా అంటే దేవదూతల గురించి చెప్తున్నాడు ఆ మాటని. వీరందరూ అని అంటే దేవదూతలు ఎవరి కోసమంట? రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని అడుగుతున్నారు. అవి ఏం చేస్తాయంట? మన మార్గాన్ని సరళం చేస్తాయి. అర్థమైందా? నేను పోయినసారే మీకు చెప్పా. ఏం చేస్తారు? ఇప్పుడు మున్సిపాలిటీలో పని చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారండి? పొద్దున్నే పాపం లేచి ఎంతో కష్టపడతారు కదా, రోడ్డు అన్ని శుభ్రంగా ఊడ్చి ఎక్కడ కూడా ఏదైనా చెత్త గిత్త ఉన్న వాటన్నిటిని కూడా నీట్గా సరిచేసి ఎత్తి పడేసేస్తారనమాట. అవునా? అట్లాగా దేవదూతలు రక్షణ స్వాస్థ్యమును పొందబోవు వారికి అవి ఏం చేస్తారంటే పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు కారా అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యందు భయభక్తులు ఉన్న వారికి ఆయన తమ దూతలను పంపించి ఏం చేస్తాడు? ఆయన కావలి కాస్తాడు. నువ్వు బండి మీద వెళ్తున్నావో, నువ్వు పని చేస్తున్నావో, నువ్వు ఇంకెక్కడైనా ఉన్నా కానీ నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క దూతలు నీకేం చేస్తాయంటే కావలి కాసి నిన్ను సంరక్షిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. 34వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి. ఏమీయూ కొదువ లేదు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం చూసినట్లయితే సింహపు పిల్లలైనను లేమి గలవై ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దీని అర్థం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏముంటదంటే కరువులో కూడా సమృద్ధిని దేవుడు కలుగజేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కరువులో కూడా సమృద్ధిని దేవుడు ఇస్తాడు. కరువులో సమృద్ధిగా భోజనం చేసిన వాళ్ళు ఎవరండి? ఎవరు? అంకుల్ భోజనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇది ఎందుకంటే సారెపొత్తు విధవరాలు ఏం చేసింది? తన ఇంటికి వచ్చినటువంటి దైవజనుడికి మొదటి అప్పము చేసి నాకు తీసుకొని రా అంటే ఆమె చేసుకొని తెచ్చింది. కరువు, ఇంట్లో ఏమి లేవు, కొంచెం పిండి కొంచెం బుడ్డిలో నూనె ఉందంట. కానీ దాంతో ఆ అప్పం చేసుకొని వచ్చి సేవకుడికి పెట్టింది. సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఏం జరిగింది? ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. తనకి, తన కుమారుడికి, తన బంధువులకి, అదే కాకుండా తన ఇంటికి వచ్చినటువంటి ఈ ప్రవక్తకి కూడా ఆ కరువు దినములంతటి కూడా, అంటే మరలా దేవుడు వర్షాన్ని కురిపించేంత వరకు సమృద్ధిని దేవుడు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చామనుకోండి, దేవుని సేవకుడిని మనం గణపరిచామనుకోండి, ఏం జరుగుద్దట? సమృద్ధి వస్తుందంట. దేవుని యందు భయభక్తి కలిగిన కూడా ఏం చేస్తారు? సారెపొత్తు విధవరాలు ఏం చేసిందో అదే చేస్తారు. కాబట్టి ప్రియులారా గమనించాలి. ఏంటనంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్న వాళ్ళు అలా ఉంటారు. సారెపొత్తు విధవరాల్లాగా ఉంటారు. సమృద్ధి అనేది ఉంటుంది. సింహపు పిల్లలైనా లేమి కలిగినవిగా ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదంట. మేలే, అసలు ఏ మేలు కొదువై ఉండదంట. అన్ని మేలు మనం పొందుకుంటామంట. ఈరోజు మనం ఎలా ఉన్నాం? భయం భక్తి కలిగి ఉన్నామా? మనం భయం భక్తి కలిగి ఉన్నట్లయితే సమృద్ధికరమైన జీవితాలు మనము జీవిస్తాం. చూడండి మరొక విషయం, 103వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా, అంటే ఏంటి? ఎంతో ఎత్తుగా ఉన్నదిగా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదంట అంత ఉన్నతంగా ఉండిద్దంట ఆయన కృప. అర్థమైందా? కృప ఏం చేస్తుందో తెలుసా? కృప ఏం చేస్తుందంట? మనకి అర్హత లేదు, యోగ్యత లేదు, కానీ ఒక స్థలములో మనల్ని నిలబెట్టేది ఎవరో తెలుసా?
ఆ కృపే. ఒకానొక సమయంలో మనం పడిపోవచ్చు, కానీ దేవుని కృప ఏం చేస్తుందంటే పడిపోయిన నిన్ను లేపగలుగుతుంది. దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప ఏం చేస్తుందంటే ఎన్నికలైనటువంటి వారిని, అయోగ్యమైనటువంటి వారిని ఆయన మన జీవితాలను కూడా ఆయన ఏం చేస్తాడంటే తన కృపను బట్టి యోగ్యులుగా ఎంచుతాడు. మనము నిత్య జీవానికి అర్హులమా? కాదు. అర్థమైందా? మనము నిత్యము నరకాగ్నిలో ఉండడానికి అర్హులమైనటువంటి మన కోసం దేవుడు ఏం చేశాడు? ఆయన ఎక్కడ ఉన్నటువంటి వాడు? ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? ఆయన దరిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ధనవంతుడైన దేవుడు ఈ భూమి మీదకి దరిద్రుడుగా ఎందుకు వచ్చాడంటే దరిద్రుడుగా ఉన్నటువంటి మనల్ని ధనవంతుల్ని చేయడానికి వచ్చాడు. అది కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఉంటే ఆయన కృప మన పట్ల ఉన్నతముగా ఉండిద్దంట. అందుకని మనము దేవుని పట్ల మనము భయం భక్తి కలిగి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా చూడండి, కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక ఉంటుందే, ఆ కోరికని దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడంట. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. అర్థమైందా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏమి కోరుకున్నావో దేవుడు అంటాడు కదా, మత్తయి సువార్తలో అంటాడు కదా, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు ఆ రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి ఈవులనే ఇయ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి చూడండి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కోరిక ఏదైతే ఉన్నదో, మీ కోరిక, ఉదాహరణకి మీరు సైకిలే కోరుకున్నారు, కానీ దేవుడు అనుకుంటున్నాడు మీకు 2 వీలర్ బైక్ ఇవ్వాలి అని. అర్థమైందా? మీరు సైకిల్ కోరుకున్నారు, కానీ దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? 2 వీలర్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం చేస్తారంట? మీరు సైకిల్ అడిగినా ఆయన మీకు బైక్ని ఇస్తాడనమాట. అర్థమైందా? ఒకవేళ మీరు బైక్ అడిగారు అనుకోండి, దేవుడి ఉద్దేశంలో మీకు ఏముంటుంది? కారు ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు. అంటే ఎందుకంటే మన బిడ్డలకి మనము రొట్టెను అడిగితే మనము రాతిని ఇవ్వం, రొట్టెని ఇస్తాం. రొట్టెలో కూడా ఎలాంటి రొట్టెని ఇస్తాం? శ్రేష్టమైనది ఇస్తాం. మనుషులైన మీరే అంత ఇదిగా ఇచ్చినప్పుడు పరలోకమందున్న తండ్రి నిశ్చయముగా మరీ శ్రేష్టమైన దాన్ని మీకు ఇస్తాడని వాక్యం ఉంది కదా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే మన కోరిక ఏదైతే ఉంటుందో మనము ఊహించిన దానికంటే, మనము ఆశించిన దానికంటే ఉన్నతమైన దాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్న వ్యక్తి ఎవరు అనంటే జ్ఞాని. ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా ఒక జ్ఞాని ఉన్నాడు, ఆయనయే సొలొమోను జ్ఞాని. కాబట్టి ఆయన మాటను మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి, మన మనస్సులో ఉంచుకోవాలి, దానిని ఆచరించేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు దాకా భయము భక్తి అని చెప్తా వచ్చారు పాస్టర్ గారు. అసలు భయభక్తులు అంటే ఏంటి మీరు చెప్తారా? ఏంది భయభక్తులు అంటే? దేవుని
కట్టడలను అనుసరించి నడుచుచుండుట. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేటటువంటిగా ఉండేవారిగా ఉండటమే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట విషయంలో ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి కొన్ని మాటలే నేను మీకు చెప్తాను. లేవి కాండము 26వ అధ్యాయము 3వ వచనము నుంచి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొని ఉన్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. ఇక్కడ దాకా చదువు నేను చెప్తాను. ఇక్కడ అంటున్నాడు ఆయన, వర్షాకాలములో మీకు వర్షం ఇస్తాను. అర్థమైందా? అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటం. ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి, అయితే ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేచనతోను ఆయనను మాత్రమే ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటి అని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు తప్ప ఇంకా ఏది ఆజ్ఞ కూడా లేదంట. అర్థమైందా? అంటే దేవుణ్ణే మనం ఆరాధించాలి, పూర్ణ మనసుతో, వివేచనతో, పూర్ణ శక్తితో, బలముతో ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో అట్లాగే మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అర్థమవుతుందా? ఆ విధంగా గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఉంటేనంట దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ ఏమంటే, వర్షాకాలములో వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును. ఏందంట? నేను వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తా, మీ భూమి ఏమిచ్చింది? పంటనిచ్చింది. అర్థమైందా? అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఇలా ఉంటది. ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తాం కాబట్టి ఆజ్ఞను అనుసరించే వారికి దేవుడు ఏం చేస్తాడు అంటే తగిన కాలంలో వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ తర్వాత అన్నాడు, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి అంటున్నాడు. ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచూ ఉండిద్దంట. అంటే ఏంటో తెలుసా? నూర్చటం అంటే ఏంటో తెలుసా? ద్రాక్ష రసాన్ని తీయటం. అంటే ద్రాక్ష రసము తీసేటటువంటి సమయం దాకా పండ్లు కాస్తానే ఉంటాయి. అంటే ఏంటి దాని అర్థం? పంట అనేది నిరంతరం పంట ఉంటానే ఉండిద్దంట. మరి మనకి 1వ తారీఖు వస్తే చాలా మంది దగ్గర జీతాలు ఉండవు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి. అదే డబ్బులు అయిపోతాయి, వచ్చిన జీతం 10 రోజుల్లో అయిపోద్ది. ఎందుకని? ఈఎంఐ కట్టాలని కాదు, ఎందుకంటే భయము భక్తి లేదు కాబట్టి సంపాదించినంత ఎటో ఒకటి వెళ్ళిపోతుంది. అది అర్థమైందా? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే మన సంపాదన ఎలా ఉంటుందంట? నువ్వు ఈఎంఐ కట్టాలంటే డబ్బులు వస్తాయి, నువ్వు కష్టపడాల్సిన అవసరంలా, ఏదో ఒక రూపంలో దేవుడు ఇస్తాడు. ఇంకా నీకు ఆకలేసింది అనుకోండి, నీకు తినడానికి దేవుడు ఇస్తాడు. మేము పరిచర్యకి వచ్చే ముందున భలే తినేవాళ్ళం, తిండికి మాకు కొరత లేదు, దేనికి కొరత లేదు. కానీ పరిచర్యకి వచ్చిన తర్వాత ప్రారంభంలో అనుకున్నాము డబ్బులన్నీ అయిపోయినాయి, ఏమి లేదు, ఇంక ఇప్పుడు ఏంది ఆ పరిస్థితి అనుకున్నాం. కానీ అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా చక్కగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అప్పుడేమో మా దగ్గరే ఉండేవి, కానీ ఇప్పుడు మా దగ్గర లేకపోయినా కానీ ఈఎంఐకి డబ్బులు వస్తున్నాయి. అర్థమైందా? ఎలా అంటే ప్రియులరా, దేవుని కృప,
దేవుని మాట, దేవుని ఆజ్ఞను ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యకి సమర్పించుకున్న తర్వాత, డెడికేషన్ చేసుకున్నాక దానికి విడిచిపెట్టిట్లా మేము వస్తాయి. కుటుంబం అన్నాక, సమాజం అన్నాక, శరీరం అన్నాక అనారోగ్యాలు వస్తాయి. అవునా? అర్థమైందా? అనారోగ్యం మనకు రాకుండా ఎవరికి వచ్చిద్దండి? జ్వరాలు మనకు రాక ఎవరికి వస్తాయి? జలుబులు రాక, తలనొప్పి రాక, లూజ్ మోషన్స్ అవ్వక ఎవరికి వస్తాయి? మనకేగా వచ్చేది. అంటే ఒకవేళ మనకు రావట్లేదంటే ఇంక మనం మనుషులం కాదని అర్థం అనమాట. తెలుసా మీకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అయ్యా జలుబు చేసింది, రొంప పట్టింది అన్నారు అనుకో, డాక్టర్ అంటారు రొంప పట్టినా ఇబ్బంది లేదమ్మా, ఒక 4-5 రోజుల్లో తగ్గిపోద్ది. నిజంగా చెప్తున్నాను, జలుబు చేస్తే 7 రోజుల్లో తగ్గిపోద్ది. నువ్వు మెడిసిన్ వాడినా వాడకపోయినా 7 రోజుల్లో తగ్గిపోద్ది. జ్వరం అనేది మనకు రావాలి. శరీరములో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది బయటికి రావాల్సిందే. అర్థమైందా? అట్లాగే ప్రియులరా, మోషన్స్, మన కడుపు కనుక పాడైంది అనుకోండి, మోషన్స్ అనేది మనకు అవ్వలేదనుకోండి, మనకేమైతే తెలుసా? చచ్చిపోతారు. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆముదం తాగిచ్చేవాళ్ళు మోషన్స్ అవ్వటానికి. మేము కూడా తాగాం. మా తల్లిదండ్రులు మాకు కూడా ఆముదం తాగిచ్చేవాళ్ళు. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే పొద్దున్నే పసరు ఉంటుంది, వేప పసరు, కానీ పసరు కూడా తాగిచ్చేవాళ్ళు. ఎందుకని? మోషన్ అంటే కడుపు ఫ్రీగా ఉండాలి, మోషన్ ఫ్రీగా రావాలి అని. ఇవన్నీ మంచియే. అవి వచ్చినంత మాత్రాన మనం ఆగిపోకూడదు దేవుని మందిరానికి. అర్థమైందా? ఎందుకని? మన పంట అంటే ఇక్కడ ద్రాక్ష పండ్లు అంటే నూర్చడి కాలం వచ్చేదాకంట పంట వస్తానే ఉంటుందంట. అంటే ఇంకేంటి? నిరంతరం పంట. కానీ మనకు అట్లా ఉండట్లా. ఎప్పుడు మన జేబులు ఖాళీ అయిపోతానే ఉంటాయి. ఎందుకనంటే మనం ఏం చేస్తున్నామంటే భయము భక్తి కలిగి ఉండట్లా, దేవుని ఆజ్ఞల్ని మనము అనుసరించట్లా. అర్థమైందా? అందుకని ఇంకా 3వ వచనం చదవండి, తర్వాత 9వ వచనంలో నేను అనే దగ్గర నుంచి చదవండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించిన ఎడల నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు గర్భము లేకుండా ఉన్నారు చూసారా, పిల్లలు సంతు లేకుండా ఉన్నారు చూసారా, వాళ్ళు జ్ఞాపకం వచ్చారు నాకు. ఏమనంటే, ఒకవేళ దేవుని యొక్క కట్టలను బట్టి నడుచుకుంటూ ఆజ్ఞలను ఆచరించి అనుసరించి మనం ప్రవర్తిస్తేనంట దేవుడంట కటాక్షించి ఏం చేస్తారట? కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? తర్వాత 10వ వచనము, మీరు చాలా కాలము నిలువయున్న పాత గీలిన ధాన్యమును తినిదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, సమృద్ధి, మామూలు సమృద్ధి కాదు ఇది. కొత్తది వచ్చినా కానీ పాతది మిగిలి ఉండిద్దంట. ఎంత సమృద్ధి అండి! పాత బియ్యం తినటానికేగా మనందరూ ఇష్టపడేది. కొత్త బియ్యం ఎవరైనా తింటారా? అర్థమైందా? అంటే దేవుని ప్రజలుకి ఆయన చేసే ఉపకారాలు చూడండి, మేలులు చూడండి. అర్థమైందా? కొత్తది వచ్చినా కానీ పాతది ఇంకా మిగిలే ఉండిద్దండి. అంత సమృద్ధిని దేవుడిస్తాడంట. ఇంకా అక్కడ రాయబడిన మాట, నా మందిరమును మీ మధ్య ఉంచుదను. దేవుడు పంపించాడు, నా మందిరమును మీ మధ్య ఉంచుదను. కృపా సన్నిధిని దేవుడు పంపించాడు. మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? మీ మధ్య నా మందిరం ఉంచుతా, నేను మీ మధ్యలో ఉంటా, మీతో నడుస్తా, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అనగా ఆయన కట్టడలను అనుసరించి మనము నడిచిన ఎడల ఆయనంట ఇవన్నీ చేస్తాడంట. ఆయనకు మనం ప్రజలై ఉంటాం. మొట్టగా అక్కడ చివరి మాట 12వ వచనంలో ఉండే మాట, నా మందిరం మీ మధ్యలో ఉంచుతా, మీ మధ్యలో నేనుంటా, మీతో నడుస్తా,
మీకు దేవుడై ఉంటా, మీరు నాకు ప్రజలై ఉంటారు. అసలు ఏమి గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. దేవుడికి భయభక్తులు కలిగి ఉంటే ఇలా ఉంటది. భయభక్తులు కలిగి లేకపోతే వీటన్నిటికీ ఉల్టా ఉంటది. ఆ కిందే రాయబడింది. ఆ వచనాన్ని నేను చెప్పను, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. చదువు రాని వాళ్ళు ఎవరితోనైనా చదివించుకోండి. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి మనము జీవిస్తే ఆయన ఎలా ఉంటాడంటే మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో నడుస్తాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు, ఆయనకు మనము ప్రజలమై ఉంటాం. అలా ఉంటే అసలు మన జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కాబట్టి గమనించండి, ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఈ భూమి మీద ఒక జ్ఞాని ఉన్నాడు అని అంటే ఆయన సొలొమోను, ఆయన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు. అయితే ఈ 12వ అధ్యాయంలో 13వ వచనములో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఉండుటయే మానవ కోటికి విధి అని ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులారా, ఈ సొలొమోనట తన కంటికి కనబడినటువంటి ప్రతి దానిని అనుభవించాడంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని అనుభవించాడంట. అంటే ఏంటో చేసా, సైంటిస్టులు ఏం చేస్తారు, పరిశోధనశాలలో పరిశోధిస్తూ ఉంటారు. అవునా? ఈయన తన జీవితంలో ఏ పని చేస్తే, దేనిని అనుభవిస్తే, ఏమి తింటే, ఎక్కడికైనా వెళితే, దేనిని ఆస్వాదిస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి అని తన జీవితాన్ని ఒక పరిశోధనాలయముగా మార్చినటువంటి గొప్ప జ్ఞాని అన్నమాట ఇతను. అర్థమైందా? శాస్త్రవేత్తలకి ఏముంటాయి? పరిశోధనాలయాలు ఉంటాయి. అర్థమైందా? కానీ ఇతను తన జీవితాన్ని, అర్థమైందా, తన జీవితాన్ని, తన మనసును, తన శరీరాన్ని, దానిని ఏం చేశాడు ఆయన? పరిశోధనాలయముగా మార్చుకొని ప్రతి దానిని అనుభవించాడంట. కంటికి కనబడినటువంటి దాన్ని, సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఆయన అనుభవించాడంట. అర్థమైందా? అంత తేలిన తర్వాత, అంత చూచిన తర్వాత చివరికి ఆయన అనుకున్నాడు, అయ్యా ఇదంతా వ్యర్థం. అందుకే ఆయన అంటాడు ఈ ప్రసంగి గ్రంథం రాసేటప్పుడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుడి కింద మనుషు పడుచున్న ప్రయాస అంతా కూడా వ్యర్థం అని చెప్పి ఆ సంపాదించాడే ఆయన. ఎంత సంపాదించాడంటే, శీబాదేశపు రాణి వచ్చింది కదా, ఆ రాణియే అతను గురించి అంటది, నేను నీ గురించి విన్నాను, కానీ నేను నీ గురించి వినినప్పుడు అసలు నేను వచ్చి చూస్తున్నానే, ఇందులో సగం కూడా చెప్పలేదయ్యా, అంత గొప్పగా ఉన్నది నీ యొక్క కీర్తి అని చెప్పి మాట్లాడిందంట. అంత సిరి సంపదలు అన్నిటిని చూసిన వ్యక్తి ఏమంటాడంటే ప్రియులరా, వ్యర్థం 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 అని చెప్తా ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత అన్నాడు, తనకి బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుట మానవ కోటికి ఇదియే విధి. ఈరోజు నీ విధి ఏంటి? నువ్వు ఏ విద్యుత్ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు? దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తి కలిగి ఉండటము అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటమే. ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, కానీ రెండే ప్రధానమైన ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు. నీ దేవుడైన యెహోవాను తప్ప ఇంకెవ్వరిని కూడా నువ్వు ప్రేమించకూడదు, సేవించకూడదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు మనం చేస్తున్నామా లేదా? అలా చేసేవారిగా ఉంటే దేవుని యొక్క గొప్ప కృప, ఆయన మేలు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అట్లాగే ప్రార్థన చేసుకుందాం.